టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఇప్పటివరకు ఎదురు చూస్తున్నది ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ అతని స్థాయిలో సృష్టించే విధ్వంసం ఎప్పుడెప్పుడా అని. లీగ్ దశ అయిపోయింది, సూపర్ 8 స్టేజీ దాటిపోయింది, ఇక మిగిలింది 2 అడుగులే. సెమీస్ ఫైనల్ గండాలను దాటితే చాలు పొట్టి కప్పును భారత్ రెండోసారి ముద్దాడొచ్చు. అయితే ఇది సాధ్యపడాలి అంటే టీమిండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎవరో ఒక ఆటగాడి మెరుపులతోనే తోసుకుంటూ సెమీస్ దాకా వచ్చేసిన భారత్ తమ ట్రంప్ కార్డ్ అభిషేక్ శర్మ నాకౌట్ మ్యాచ్ల్లో దుమ్మురేపాలని కోరుకుంటోంది. అందుకు తగ్గట్లుగానే ఓ అద్భుతమైన రికార్డు కూడా పాజిటివ్గా కనిపిస్తోంది సెమీస్కి ముందు. అదేంటంటే సరిగ్గా గతేడాది అంటే 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడింది భారత్. అప్పుడు ఆ సిరీస్లో భాగంగా 5వ టీ20 మ్యాచ్ ముంబై వాంకడే స్టేడియంలోనే జరిగింది. ఆ మ్యాచ్లో పులి చెలరేగిపోయాడు. ఏకంగా 37 బాల్స్లోనే సెంచరీ బాదేశాడు. భారత్ తరపున రోహిత్ శర్మ తర్వాత ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ కొట్టిన బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు. 54 బాల్స్లోని 7 ఫోర్లు 13 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు ఆ రోజు అభిషేక్. ఇప్పుడు ఇంగ్లాండ్ టెన్షను అదే. ఏడాది తిరిగింది, మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది, మళ్ళీ వాంకడేలోనే మ్యాచ్. ఈ సిరీస్లో 6 మ్యాచ్ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ ఓ భారీ ఇన్నింగ్స్ని బాకీ పడ్డాడు. స్టాట్స్ అనుసరించి మళ్ళీ అభిషేక్ లైలోకి వస్తే వాంకడేలో విధ్వంసమే జరగవచ్చు. అది అస్సలు జరగకూడదని కోరుకుంటున్నానని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ కూడా అన్నాడు. 2 జట్ల మధ్య సీక్రెట్స్ ఏం లేవు. ఐపీఎల్ వల్ల అందరూ టీ20 మ్యాచ్లో ఆడుతున్నాం. వాంకడే ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అందరికీ తెలుసు. చేయాల్సిందల్లా అభిషేక్ శర్మ హిస్టరీ రిపీట్ చేయకుండా ఆపడమే అన్నాడు శామ్ కరన్. చూడాలి పులి సెమీస్లో అయినా నిద్రలేస్తుందో లేదో. ఆచి చికెన్ మసాలా